పోరాటం దేని మీద? ఆయనకై ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చేసిన పోరాటం, సమాజాన్ని మార్చడానికి చేసిన పోరాటాన్ని మనందరం కూడా నిజంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. అందరికీ మానవ మాత్రునికి ఇది సాధ్యమైన అనిపిస్తుంది జీవిత చరిత్ర చూస్తే. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కానీ ఏ తరం కూడా మరి ఆయన పడ్డ కష్టాలకు, ఆయన సాధించిన విజయాలకి మరొక మానవుడు చేయగలడా అనేది నిజంగా డౌట్ఫుల్. దాంట్లో 10% మనం ఆ స్ఫూర్తి తీసుకొని పాజిటివ్గా చేసుకుంటే ఎన్నో సమాజంలో ఎన్నో మార్పులు తేగలం. మనం కూడా జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ చెప్తుంది. ప్రతి ఒక్కడు కూడా అంత గొప్ప లక్షణాలు దేవుడు ఆయనకు పోరాట శక్తి చాలా స్ఫూర్తిదాయకం. తప్పకుండా మనందరం కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, స్ఫూర్తిని ఉండాలి, ఆచరించుకోవాల్సిన మనిషి. సో ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా